అందరికీ నమస్కారం. ఈరోజు కథ కర్ణ పార్ట్ 13. రాసినవారు మిస్టర్ ఏ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, అందరూ హాల్లో ఉన్న శృతి మాత్రం టెన్షన్గా పైకి వెళ్ళిపోయింది. అందరూ శృతి వెళ్ళిన వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. సరే ఉదయం నుండి ఎవరు ఏం తినలేదు, కాస్త ఆ భోజనం ఏర్పాట్లు చూడు దేవి అని రమేష్ చెప్పగానే సరే అని దేవి వాళ్ళు కిచెన్లోకి వెళ్ళారు. అమ్మ భవ్య ఇలా రా అని రమేష్ పిలిచేసరికి భవ్య రమేష్ దగ్గరికి వెళ్ళింది. అసలు ఏమిటమ్మా ఇది, అయినా నువ్వు లవ్ చేయడం ఏంటి అని ప్రసాద్ భవ్యని అడిగాడు. భవ్య ఏడుస్తూ చెప్పడం మొదలుపెట్టింది. నేను యుఎస్లో ఉన్నప్పుడు ఆకాష్ పరిచయం అయ్యాడు. మొదట్లో ఫ్రెండ్స్గానే ఉండేవాళ్ళం, తర్వాత అది ప్రేమగా మారింది. నేను మా ప్రేమ విషయం ఇక్కడికి రాగానే చెప్తా అన్నా, కానీ ఆకాష్ ఒప్పుకోలేదు. అప్పుడే ఎందుకు అని చెప్పాడు. నిన్న కూడా సినిమా నుండి వచ్చిన తర్వాత మీకు విషయం చెప్దామని చూశాను, కానీ ఇంతలో ఇలా చేస్తాడని అనుకోలేదు అని భవ్య ఇంకా గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. కీర్తి గీత భవ్యని ఎంత ఓదారుస్తున్నా భవ్య మాత్రం కంట్రోల్ అవ్వడం లేదు. అప్పుడు కుమార్ భవ్య దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. భవ్య, నువ్వు ఏడుస్తున్న విషయం అమ్మ వాళ్ళకు తెలిస్తే వాళ్ళు కూడా బాధపడతారు. అర్థం చేసుకొని కంట్రోల్ అవ్వు. అయినా నువ్వు ఏడిస్తే నీ మేకప్ మొత్తం పోతుంది. మళ్ళీ దాన్ని వేయించడానికి నా పర్సు ఖాళీ చేస్తావు. ఇప్పుడు అసలే టైట్గా ఉంది, కొంచెం ఏడుపు ఆపి నా మీద దయ చూపించు తల్లి అనగానే భవ్య నవ్వుతుంది. భవ్య నవ్వు చూసిన రమేష్ కూడా నవ్వుతారు. అందరూ భోజనం చేయడానికి రండి అని దేవి అనడంతో అందరూ భోజనం చేయడానికి వెళ్తారు. రే కన్నా, దివ్యను కూడా భోజనానికి రమ్మని చెప్పు అని రమేష్ చెప్పడంతో కుమార్ వెళ్ళడానికి పైకి లేస్తుండగా కవిత నేను వెళ్ళి పిలుస్తా, నువ్వు భోజనం చేయని వెళ్తుంది. దివ్య నిద్రపోతుందని పైనుండి వచ్చిన కవిత చెప్పడంతో కుమార్ కొంచెం డల్ అవుతాడు. అన్నయ్య, ఈరోజు నుండి నేను నీతో వదినతో మాట్లాడ్ను అని భవ్య అలిగినట్టు చెప్తుంది. ఎందుకు మాట్లాడవు అని కుమార్ అడుగుతాడు. ఎందుకు మాట్లాడాలా, నేను ఇంటికి క్షేమంగా వచ్చానని తెలిసి కూడా వదిన కిందకు రాలేదు, అందుకే అని భవ్య సమాధానమిస్తుంది. అసలు ఈరోజు దివ్య లేకపోతే నువ్వు అసలు క్షేమంగా ఉండేదానివి కాదు అని దేవి అనడంతో భవ్య దేవి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. నేను ఇంటికి రావడానికి వదినకి ఏంటి సంబంధం అని అడుగుతుంది. కానీ వాళ్ళ అమ్మ ఇప్పుడు అవన్నీ నీకెందుకు అని మందలించడంతో ఇంకా మాట్లాడకుండా తింటుంది. రమేష్ కుమార్ భావాలను గమనించి ఏంటికన్నా అలా డల్గా ఉన్నావు అని అడుగుతాడు. ఏం లేదు నాన్న అని సమాధానం చెప్తాడు. రే కన్నా, మేము దివ్య మీద ఏం కోపంగా లేము. ఇంకా చెప్పాలంటే మేము దివ్య మీద ఇదివటికరి కంటే ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నాం అని రమేష్ అంటుంటే కుమార్ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. అవును కర్ణ, తనకి రిస్క్ ఉందని తెలిసినా ఆ ట్రస్ట్ వాడి పేరు మీద రాయకుండా మన భవ్యను సేఫ్గా తీసుకువచ్చింది. ఎందుకో తెలుసా అని రమేష్ అడుగుతుంటే కుమార్తో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ వింటున్నారు. నిన్న నేను ట్రస్ట్ వాడి పేరు మీద రాస్తానని అనగానే నువ్వు కోపంగా పైకి వెళ్ళిపోయాక నేను నీకు సర్ది చెప్పడానికని పైకి వస్తూ మీ మాటలు విని ఆగిపోయా. ఆ రోజు దివ్యతో నీకు ట్రస్ట్ వాడి పేరు మీద రాయడం ఇష్టం లేదు అన్నందుకే ఇంత చేసింది. దివ్యకు నువ్వంటే పిచ్చి ప్రేమరా, అందుకే నువ్వు ఎక్కువ ఆలోచించి తన్ని బాధ పెట్టకు అని భోజనం చేసే పనిలో పడ్డాడు రమేష్. అసలు ఇక్కడ మాట్లాడుకుంటుంది ఏది భవ్యకి అర్థం కావడం లేదు. అడుగుదామంటే తిడతారు అని భయం, అందుకే సైలెంట్గా భోజనం చేసి అక్కని అడగాలని అనుకొని భోజనం త్వరగా చేసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. అందరూ భోజనం చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతుంటే రమేష్ వచ్చి కుమార్, వినయ్, గౌతమ్లకు పక్క ఊర్లో ఏదో పని చెప్పి వెళ్ళి రమ్మంటాడు. వాళ్ళు కార్ తీసుకొని బయలుదేరతారు. కానీ కుమార్కి మాత్రం ఇప్పుడు వెళ్ళాలని లేదు, అయినా బలవంతంగా వెళ్తాడు. కీర్తి వాళ్ళ రూమ్లో కూర్చొని ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన భవ్య, ఇద్దరు ఒక్కటే చోట ఉన్నారా అంటూ బెడ్ మీద కూర్చుంటుంది. అక్క, నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, కానీ నువ్వు నన్ను తిట్టకూడదు అని భవ్య అడుగుతుంది. సరే తిట్టను, అడుగు అని కీర్తి అనేసరికి అసలు వదిన నేను రాగానే నన్ను కూడా కలవకుండా తన రూమ్కి ఎందుకు ఫస్ట్ వెళ్ళిపోయింది? అదీకాక ఇందాక డిన్నర్ చేసేటప్పుడు పెద్దనాన్న తన మీద కోపం లేదు అని ఎందుకు అన్నారు, చెప్పవా అక్క అని రిక్వెస్ట్ చేయడంతో కీర్తి భవ్య కిడ్నాప్ అవ్వడం నుండి తను ఇంటికి వచ్చేదాకా దివ్య ఏం చేసిందో మొత్తం చెప్తుంది. అది విన్న భవ్య చాలా ట్రాన్స్లో ఉన్నట్టు ఉంటుంది. భవ్య భవ్య అని గీత పిలిచేసరికి భవ్య ఈ లోకంలోకి వస్తుంది. అసలు నేను నమ్మలేకపోతున్నాను, వదిన అంత చేసిందంటే అని భవ్య అంటుంటే ఇప్పుడు కాదు తల్లి, ఇందాక దివ్య రూపం చూడాల్సింది, అప్పుడు తెలుస్తుంది అని గీత అంటుంది. సరే అయితే నేను వెళ్ళి వదినకి థ్యాంక్స్ చెప్పి వస్తా అని భవ్య వెళ్ళబోతుంటే ఆగు నేను కూడా అని గీత కూడా వెళ్తుంది. మీరిద్దరూ వెళ్తే నేను ఒక్కదాన్ని ఏం చేయను, నేను కూడా వస్తా,
ఒక 10 నిమిషాలు ఆగండి అని కీర్తి వాష్రూమ్కి వెళ్తుంది. కొంచెం దూరం వెళ్ళాక కుమార్కి ఏదో అనిపించి గౌతమ్ వినయ్ని వాళ్ళిద్దరినీ వెళ్ళమని కుమార్ ఇంటికి వచ్చేస్తాడు. కుమార్ ఇంటికి రాగానే నేరుగా తన రూమ్కి వెళ్తాడు. దివ్య పడుకొని ఉండటంతో కుమార్ వెళ్ళి తన పక్కన పడుకొని దివ్యను తన వైపుకి తిప్పుకోవాలని చూస్తాడు. కానీ దివ్య తిరగదు. కుమార్ మెల్లగా తన చేతుల్ని దివ్య పెదవుల దగ్గరికి పోనిస్తాడు. కుమార్ చేతికి తడి తగలడంతో ఒక్కసారిగా దివ్యను తన వైపుకు తిప్పుతాడు. దివ్యను చూసేసరికి కుమార్కి ఏమీ అర్థం కాదు. తను ఏడవడం వల్ల కళ్ళు రెండు లోతుకుపోయి మొహం ఎర్రగా కందిపోయింది. వెంటనే కుమార్ దివ్య ముఖాన్ని చేతిలోకి తీసుకొని తన కళ్ళల్లోకి చూస్తాడు. అంతే, అప్పటి వరకు ఏడుస్తున్న దివ్య కుమార్ కళ్ళల్లో ప్రేమను చూసి అలాగే ఉండిపోతుంది. కొంచెం ముందుగా తేరుకున్న కుమార్ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా హడావిడిగా కిందికి వెళ్తాడు. కుమార్ కిందకి ఎందుకు వెళ్ళాడో దివ్యకి అర్థం కాదు. ఇంతలో కుమార్ చేతిలో ప్లేట్ తీసుకొని వస్తాడు. అప్పుడు కానీ తెలియలేదు తను భోజనం చేయలేదని. కుమార్ భోజనాన్ని దివ్యకి తినిపిస్తూ ఉంటాడు. కుమార్ కళ్ళల్లో దివ్యకి అంతులేని ప్రేమ కనిపిస్తుంది. దివ్యని అదేంటి బయటకు తెలిస్తే రిస్క్ అని తెలిసి కూడా ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నావు అని అడుగుతాడు. కానీ దివ్య నుండి ఎటువంటి సమాధానం లేదు. మళ్ళీ అదే ప్రశ్న అడుగుతాడు. అప్పుడు దివ్య, మన ఫ్యామిలీకి ప్రాబ్లం అని తెలిసాక నాకు రిస్క్ ఉందని ఆలోచనే రాదు. అది కాక కిడ్నాప్ అయింది ఎవరు? నా చిన్న మరదలు. అందుకే చేశా. కానీ నన్ను అలా చూసిన తర్వాత నాతో ఇదివరకు ఇట్లాగా ఉండరు అని మాత్రం తెలిసింది అంటుంది. నీకెవరు చెప్పారు ఇదివరకు ఇట్లాగా ఉండరు అని అని ఇందాక డిన్నర్లో రమేష్ చెప్పిన మాటలు చెప్తాడు. అది విన్న తర్వాత దివ్య కొంచెం స్థిమితపడుతుంది. కుమార్ ఏదో మాట్లాడబోతే దివ్య వద్దు అని సైగ చేసి బయట గోడచాట నిలబడి వింది చాలు కానీ లోపలికి రండి అని అనగానే కుమార్తో పాటు బయట ఉన్న కీర్తి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. బయట ఉన్న కీర్తి వాళ్ళు లోపలికి రావాలా వద్దా అని అనుకుంటూ ఉండగానే మీరు వస్తారా లేక నన్ను రమ్మంటారా అని దివ్య అనగానే పరుగున లోపలికి వెళ్ళిపోయారు. ఏంటి ఇలా వచ్చారు అని కుమార్ అడిగిన సమాధానం చెప్పకుండా అలాగే ఉంటారు. నన్ను చూస్తే వీళ్ళకి భయం వేస్తుంది అనుకుంటున్నా అని దివ్య కొంచెం బాధగా చెప్తుంది. అప్పుడు కీర్తి, నిన్ను చూస్తే మేమెందుకు భయపడాలి? నువ్వు నా బెస్టీ అయిన తర్వాతే ఏసీపీ శృతి, అది గుర్తుపెట్టుకో అని కీర్తి దివ్య నెత్తిపై ఒకటిస్తుంది. కీర్తి అలా చేసేసరికి దివ్యకి ఆనందంతో కీర్తిని కౌగిలించుకుంటుంది. ఓయ్, మా అన్నయ్య పక్కన ఉండగా నన్ను కౌగిలించుకుంటే బాగోదు అని అనేసరికి దివ్య నవ్వుతూ తన నుండి దూరం జరుగుతుంది. వదినా, నీకు నా మీద కోపం లేదా అని భవ్య అడుగుతుంది. ఎందుకు కోపం అని దివ్య అంటుంది. అదే నేను లవ్ చేశా కదా దానికి అని చెప్తుంది. దానికి దివ్య, ఉంది కానీ లవ్ చేసినందుకు కాదు, మాకు చెప్పనందుకు, అబ్బాయిని అంతలా నమ్మినందుకు. అంటే వదినా, వాడు నిజంగా లవ్ చేస్తున్నాడు అనుకున్నా తప్ప ఇలా చేస్తాడు అనుకోలేదు అని భవ్య ఏడుస్తూ అంటుంది. హే, ఏంటిది నువ్వేడుస్తున్నావు అని దివ్య తనని దగ్గరకు తీసుకొని ఓదార్స్తుంది. నీకు ఇప్పుడు చెప్పొచ్చో లేదో తెలియదు కానీ చెప్తా అని దివ్య చెప్పడం మొదలుపెట్టింది. నిజమైన ప్రేమ మనకి చెప్పకుండానే తెలుస్తుంది. నిజంగా నిన్ను ఆకాష్ ప్రేమించి ఉంటే ఇంట్లో వాళ్ళతో మీ విషయం చెప్తా అన్నప్పుడు ఇప్పుడు వద్దు అనేవాడు కాదు. సరే చెప్తాం కానీ నేను వచ్చి మాట్లాడతా అనేవాడు. ఇంకా ఇందులో ఏదైనా చెప్పుకోవాల్సింది ఉంది అంటే నీ అమాయకత్వం అని అనగానే భవ్య దివ్య వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ చూపు అర్థం చేసుకున్న దివ్య నవ్వి, నేను చెప్తుంది నిజమే, ఎందుకంటే మన ఇంట్లో ఆల్రెడీ 3 లవ్ మ్యారేజ్లు అయ్యాయి. నీకు వాళ్ళని చూశాక కూడా ప్రేమ అంటే ఏంటో తెలియలేదా? కీర్తి అంటే గౌతమ్ అన్నయ్యకు ప్రాణం, వినయ్ అంటే గీతకు పిచ్చి ప్రేమ. ఇంకా మా విషయం నీకు తెలుసు కదా, మా మధ్య ఉన్న ప్రేమ మీ మధ్య ఉన్న ప్రేమ ఒక్కటో కాదో నువ్వు గమనించలేకపోయావు. సరే వదినా, ఇంకా మీరు పడుకోండి అని భవ్య వాళ్ళు వెళ్ళిపోతూ ఆగి, రేపు మీ టీంని పెద్దమ్మ వాళ్ళు లంచ్కి రమ్మన్నారు అని చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకండి ఇప్పుడు ఇవన్నీ అని దివ్య అంటుంటే, వాళ్ళు మన కోసం కష్టపడ్డారుగా అందుకే. సరే కానీ నువ్వు తొందరగా పడుకో, మళ్ళీ రేపు లంచ్ ప్రిపేర్ చేయడం ఇబ్బంది అవుతుంది అంటాడు. అదేంటి, అత్తయ్య వాళ్ళు ఉంటారు కదా, నాకేంటి ఇబ్బంది అని దివ్య కుమార్ని అడుగుతుంది. అది అమ్మ వాళ్ళు రేపు గుడికి వెళ్తున్నారు, మళ్ళీ రేపు సాయంత్రానికి కానీ ఇంటికి రారు అంటాడు. అదేంటి అని దివ్య అమాయకంగా ఫేస్ పెట్టి అడుగుతుంది. ఒసే, నువ్వు అలా ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టకే, ముద్దొచ్చేస్తున్నావు అని. అది రేపు గౌతమ్ బావ వాళ్ళ చెల్లి పుట్టినరోజు, అందుకే గుడికి వెళ్తున్నారు అని కుమార్ చెప్తాడు. గౌతమ్ అన్నయ్యకు చెల్లుందా? నేనెప్పుడు చూడలేదు, ఇంతకీ తను ఎక్కడ ఉంది అని సంతోషంతో దివ్య అడుగుతుంది. దానికి కుమార్ 2 నిమిషాలు మౌనంగా ఉండి,
తను పుట్టగానే వీళ్ళకి కనబడకుండా పోయింది. అందుకే ప్రతి సంవత్సరం తన కోసం పూజలు చేయించి తను దొరకాలని అన్నదానం చేయిస్తారు అని కళ్ళల్లో నీళ్ళతో చెప్తాడు. సరే అయితే గుడ్ నైట్ అని దివ్య పడుకుంటుంది. తర్వాత రోజు దివ్య ఉదయం లేచేసరికి దేవి వాళ్ళు గుడికి వెళ్ళిపోతారు. దివ్య స్నానం చేసి కుమార్ వాళ్ళకి టిఫిన్ రెడీ చేసి కాఫీ పట్టుకొని కుమార్ దగ్గరికి వెళ్ళి లేపుతుంది. మళ్ళీ కిందకి వచ్చి గౌతమ్ వినయ్లకి కాఫీ రెడీ చేసి ఇంకా లంచ్ రెడీ చేయడానికి టైం ఉంది అని హాల్లో సోఫాలో కూర్చుంది. ఇంతలో గౌతమ్ ఫ్రెష్ అయ్యి కాఫీ కోసమని బయటకు వచ్చేసరికి దివ్య సోఫాలో కూర్చొని ఉండటం చూసి గుడ్ మార్నింగ్ చెల్లమ్మా అని విష్ చేస్తాడు. గౌతమ్ని చూసిన దివ్య కోపంగా కిచెన్లోకి వెళ్ళిపోతుంది. దివ్య అలా ఎందుకు కోపంగా వెళ్ళిందో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కాఫీ తీసుకో అన్నయ్య అని దివ్య గౌతమ్కి ఇస్తుంది. గౌతమ్ దివ్య వైపు భయంగా చూసి కాఫీ కప్పు తీసుకుంటాడు. అది చూసిన దివ్య భయపడ్డారా అన్నయ్య అని నవ్వుతూ సరదాగా చేశా అన్నయ్య అని చెప్తుంది. నిజంగానే భయపడ్డా కదా దివ్య అంటాడు. ఏంటన్నయ్య భయపడ్డా అంటున్నావు అంటూ వినయ్ వస్తాడు. వినయ్కి కూడా కాఫీ ఇచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది దివ్య. ఏంటి అన్న చెల్లెళ్ళు కింద మీటింగ్ పెట్టారు అంటూ కుమార్ మెట్ల మీద నుండి దిగుతూ అడుగుతాడు. అప్పుడే కీర్తి గీతలు కూడా వాళ్ళ రూమ్లో నుండి వస్తారు. అలా కొంచెంసేపు మాట్లాడుకొని దివ్య, కీర్తి, గీత లంచ్ ప్రిపేర్ చేయడానికి వెళ్తారు. కుమార్, వినయ్, గౌతమ్, భవ్య వాళ్ళు హాల్లో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో దివ్య టీం కూడా అక్కడికి వస్తారు. గౌతమ్ వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్తాడు. కుమార్, దివ్య వాళ్ళ టీం వచ్చారు అని దివ్యతో చెప్పడంతో కిచెన్లో నుండి బయటకు వస్తుంది. దివ్యను చూసిన వాళ్ళందరూ నిలబడి సెల్యూట్ చేస్తారు. రే కొంచెం ఎక్కువైందనుకుంటా అని దివ్య అనడంతో అందరూ నవ్వుకుంటారు. దివ్య, సరే కాఫీ తాగుతారా లేక జ్యూస్ తాగుతారా? సత్య, ముందు ఏదో ఒకటి పంపించండమ్మా. దివ్య వాళ్ళందరికీ జ్యూస్ ఇస్తుంది కానీ శివకి ఇవ్వదు. శివ, అదేంటే అందరికీ ఇచ్చి నాకివ్వలేదు? పోరా, నువ్వు నాతో మాట్లాడకు. ఏమైందే నీకు? వీళ్ళందరూ నా పెళ్ళికి వచ్చారు, నువ్వెందుకు రాలేదు? ఆ మాట వినగానే కుమార్ వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. అదా, అప్పుడు నాకు కుదరలేదురా, ప్లీజ్ ఈ ఒక్కసారికి వదిలేరా. సరే అని జ్యూస్ ఇచ్చి కిచెన్లోకి వెళ్ళి కీర్తి వాళ్ళకి వంట పని ఇచ్చి తను వచ్చి హాల్లో కూర్చుంటుంది. ఏంటి ఈ మధ్య శ్రీగారి ఫోకస్ మొత్తం మారిపోతుందంట? దివ్య అలా అనగానే శివకి పొలమారుతుంది. శ్రీ, నువ్వు అడగాలనుకుంది అడుగు, అంతేగాని ఇలా సైడ్ డైలాగ్స్ వేయకు. దివ్య, అదే మీ చూపు మొత్తం మా అన్నగారి మీదకి వెళ్ళిందంట కదా. శ్రీ, అవునే, ఇప్పటికీ శివకి ఇది 10 సార్లు ప్రపోజ్ చేశా, కానీ వీడు ఇంకా ఏం చెప్పలేదు, అందుకే ఇంకా నేనే వీడి మీద పడిపోయా. దివ్య, రే అన్నయ్య, మొన్న ఇదంటే ఎంత ఇష్టమో నాకు చెప్పావు కదరా, దీనికి ఇంకా చెప్పలేదా? శ్రీ, అదేనే వీడి ప్రాబ్లం, నాకు తప్ప అందరికీ చెప్తాడు. నీకు ఏదో రోజు చెప్తాడులే. అవును స్మిత, మొన్న నీకు మ్యాచ్ వచ్చిందన్నావు, మరేమైంది అని దివ్య సత్య వైపు చూసి అడుగుతుంది. అది అడిగినప్పుడు సత్య ఫేస్లో భయం దివ్య చూపు దాటిపోలేదు. స్మిత కూడా సత్యకి ఎంత ఇష్టమో తెలుసుకోవడానికి, స్మిత, అది చాలా వరకు ఫిక్స్ అయిపోయింది, ఇంకా నాకు అబ్బాయి నచ్చడమే. స్మిత అలా చెప్పగానే సత్య ఇంకా ఆపుకోలేక స్మితను లవ్ చేస్తున్న విషయం చెప్పేశాడు. స్మిత, నాకు తెలుసు నువ్వు లవ్ చేస్తున్న సంగతి, కానీ నీకే తెలియదు నేను కూడా నిన్ను లవ్ చేస్తున్నానని. దివ్య, మొత్తానికి మన బ్యాచ్లో 5గురు సెట్ అయిపోయారు, ఇంకా మీరే ఉన్నారు. అవును సంధ్యక్క, నీకు మొన్న మ్యాచ్ సెట్ అయిందన్నావు కదా, ఎప్పుడు పెళ్ళి? సంధ్య, అది క్యాన్సిల్ అయిపోయిందిరా. ఎందుకక్క? సంధ్య నవ్వుతూ, నేను టీం అని వాళ్ళకి తెలిసింది, మళ్ళీ నాకు ఏదైనా చిన్నది జరిగినా వాళ్ళు నీ చేతిలో అయిపోతారని భయపడి జంపజలాని. సంధ్య అలా చెప్పగానే అందరూ నవ్వుతారు. దివ్య, అంజలి, ఇంతకీ నీ లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్తా అన్నావుగా, ఏమైంది? అంజలి, అబ్బా, నా విషయం ఇంట్లో మాట్లాడింది నువ్వు, మళ్ళీ నీకు తెలియదు అన్నట్లు ఫోర్స్ కొట్టకు. శ్రీ, ఏంటే నీ విషయం దివ్య మాట్లాడిందా? అంజలి, అవునే, మొన్న సడన్గా నాకు మ్యాచ్ ఒకటి వచ్చింది, అప్పుడు ఏం చేయాలో తెలియక దీనికి కాల్ చేశా. ఇది వచ్చి మా ఇంట్లో నా విషయం చెప్పి వాళ్ళు ఒప్పుకునేదాకా రిక్వెస్ట్ చేసి వెళ్ళిందే. శివ, మా చెల్లెల పుణ్యమా అంటూ మా టీం మొత్తం సెటిల్ అయిపోయిందన్నమాట. ఇంతలో కీర్తి వచ్చి భోజనానికి పిలుస్తుంది. అందరూ అక్కడికి వెళ్తారు. అందరూ భోజనం చేయడానికి కూర్చుంటారు. కీర్తి వాళ్ళని కూడా కూర్చోమని తను అందరికీ సర్వ్ చేస్తుంది. కుమార్, నువ్వు కూడా కూర్చో దివ్య. దివ్య, ఆగండి కూర్చుంటా అని దివ్య శివ దగ్గరకు వెళ్ళి నించుంటుంది. ఏంటి, నీకు తెలుసు కదా, మళ్ళీ ఏంటి అని అడుగుతావే? ఇప్పుడు నీకు పెళ్ళయిందే, వద్దు బాగోదు
ఏం పర్వాలేదు, నువ్వు ఇప్పుడు పెడతావా లేదా? వద్దురా. హో, మీకు శ్రీ ఉంది కదా, ఇంక మమ్మల్ని ఏం పట్టించుకుంటారు, నువ్వు మా మాట ఎప్పుడు విన్నావు గనక అని శివ భోజనంలో ఒక ముద్ద దివ్యకి తినిపిస్తాడు. తర్వాత దివ్య శ్రీ దగ్గరకు వెళ్తుంది. శ్రీ కూడా అలాగే చేస్తుంది. తర్వాత స్మిత, సత్య, అంజలి, సంధ్య దగ్గరకు వెళ్తుంది. వాళ్ళు కూడా ఒక్కో ముద్ద తినిపిస్తారు. కీర్తి వాళ్ళకి దివ్య చేస్తుంది చూసి ఆశ్చర్యం వేస్తుంది. నిన్న వాళ్ళు చూసిన దివ్య లేక ఇంకొకరా అన్నట్టు చూస్తూ ఉంటారు. అలా అలా మాట్లాడుకుంటూ భోజనం చేసి అందరూ హాల్లో కూర్చుంటారు. దివ్య కొంచెం ఫ్రెష్ అయి వస్తా అని పైకి వెళ్తుంది. శ్రీ వాళ్ళని గౌతమ్ వాళ్ళు కొంచెం అయోమయంగా చూస్తారు. వాళ్ళ చూపుని అర్థం చేసుకున్న శ్రీ వాళ్ళు, శివ, ఏంటి అలా చూస్తున్నారు? మీరు నిన్న చూసిన దివ్య ఇప్పుడు చూస్తున్న దివ్య ఒకరా లేక వేరే అనా? గౌతమ్, అవును. దివ్య డ్యూటీలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో డ్యూటీ అయ్యాక అంత ఫన్నీగా ఉంటుంది. దివ్య మా అందరిలోనూ చిన్నది, అందుకే మమ్మల్ని అన్నయ్య, అక్క అంటూ పిలుస్తుంది. నిజం చెప్పాలంటే మీ అందరము ఒక ఫ్యామిలీలా ఉంటాం. అంతేకాదు, మా ఇంట్లో మేము చెప్పింది అయినా వింటారో వినరో కానీ దివ్య చెప్పింది ఖచ్చితంగా వింటారు. అంత నమ్మకం దివ్య మీద. మా అందరికీ దివ్య అంటే చాలా ఇష్టం. తను చేసే అల్లరి, తన మాటలు, ఇలా ఒక్కటేంటి అన్నీ ఇష్టమే. కుమార్, దివ్య అల్లరి కూడా చేస్తుందా? శ్రీ, చేస్తుందా ఏంటి, మామూలుగా కాదు. కుమార్, నిజంగా? సంధ్య, మేం బీహార్లో హోమ్ మినిస్టర్ కేసులో ఉన్నప్పుడు మేమందరం ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. స్మితకి బల్లంటే భయం. అది తెలుసుకున్న దివ్య ఒకసారి నైట్ 11:30కి సైలెంట్గా దివ్య స్మిత బెడ్ దగ్గరికి వెళ్ళి బల్లిని తన మీద పడేసింది. ఇంకా చూసుకో, రూమ్ మొత్తం అది పరుగు పరుగు. మేమందరం అసలు ఏమైందని టెన్షన్ అవుతుంటే దివ్య తన బెడ్ మీద పడి పడి నవ్వుతుంది. అప్పుడు అర్థమైంది దివ్యయే ఏదో చేసిందని. కీర్తి, నిజంగా దివ్య అలా ఉంటుందా మీతో? సత్య, తను డ్యూటీలో ఎంత మెచ్యూర్గా ఉంటుందో బయట అంత చిన్నపిల్లలా ఉంటుంది. మా దివ్య గురించి మేము చెప్పుకోవడం కాదు కానీ తను ఒక అద్భుతం. నాకు తెలిసి తనని ఓడించేవారు ఇంకా ఎవరు పుట్టి ఉండరు. విజయపురం అనే ఊరి పొలిమేరలో ఒక ఖాళీ ప్రదేశంలో, ఏంటండి ఇంతమంది జనం వచ్చారు అని అప్పుడు వచ్చిన ఒక వ్యక్తి అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషిని అడుగుతాడు. రాక్షస సంహారం చేయడానికి ఇంతమంది ఉండాలిగా అని అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషి అంటాడు. రాక్షస సంహారమా? ఎవరా రాక్షసుడు?